ఇంటర్ ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ యూనిట్ చూద్దాం. ఫస్ట్ క్వెషన్ చూద్దాం. నిజ కణజాల రహిత జీవులను వేటినంటారు? కణజాలం అనే పదాన్ని ఫస్ట్‌గా ఉపయోగించిన వ్యక్తి ఎవరు? నవీన కణజాల శాస్త్ర పిత ఎవరు? అదేవిధంగా కణజాలం ద్వారా దేహ నిర్మాణం ఫస్ట్ ఏ జీవులలో స్టార్ట్ అయింది? స్పంజికలలో కొయినోసైట్ల యొక్క విధి ఏమిటి? వీటికి క్వెషన్స్ ఆన్సర్ తెలియాలంటే మనకి ఇక్కడ మ్యాటర్ చదువుకోవాలన్నమాట. కింద ఉన్నటువంటి మ్యాటర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు సైంటిస్ట్ ఎవరు? మ్యారీ ఫ్రాంకోల్స్ జేవియర్ చార్ట్ ఫ్రాంకోల్స్ ఫ్రాన్స్ దేశస్థుడు. శరీర నిర్మాణ మరియు శరీర ధర్మశాస్త్రవేత్త. ఇతడికి నవీన కణజాల శాస్త్ర వ్యాధి విజ్ఞాన శాస్త్ర పితామహుడుగా గుర్తింపు ఉంది. ఇతడు కణజాలం అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన వ్యక్తి. వ్యాధులు మొత్తం అవయవాలను కాకుండా కణజాలాన్ని దాడి చేస్తాయని తెలిపిన వ్యక్తి. అంటే కణజాల శాస్త్ర పిత అన్న ఇతనే వస్తాడు. నవీన కణజాల శాస్త్రపిత, అదేవిధంగా వ్యాధి విజ్ఞాన శాస్త్రపిత ఇతనే వస్తాడు. ఏ దేశస్థుడు అంటే ఫ్రాన్స్ దేశస్థుడు. నెక్స్ట్ జంతువుల పరిణామంలో కణజాలం అభివృద్ధి అనేది ఒక ముఖ్యమైన ప్రాధాన్యం గల సంఘటనగా చెప్పవచ్చు. కణజాల దేహ నిర్మాణం మొట్టమొదటిగా నిడేరియన్లలో ఏర్పడింది. కణజాల దేహ నిర్మాణం ఫస్ట్ ఎక్కడ ఏర్పడింది? నిడేరియన్లో ఏర్పడింది. సంయుక్త బీజం విదరణ చెంది అనేక కణాలను ఏర్పరుస్తుంది. పిండోత్పత్తి సమయంలో కణాలు విభేదనం చెంది వివిధ విధులకు నిర్వహణకు అనుగుణంగా వివిధ రకాల కణజాలను ఏర్పరుస్తాయి. ఒక కణానికి నిర్దేశించిన విధి దాని నుంచి ఏర్పడిన కణాలన్నిటికీ కూడా నిర్దేశితమవుతుంది. స్పంజికలలో తప్ప, ఎందుకంటే అవి స్పంజికలు మనకి సింగిల్ సెల్ కాబట్టి. పారాజోవా జీవుల్లో పరిపక్వ కణాలు పునర్విభేదనం చెంది వాటి నిర్దేశిత విధులే కాకుండా ఇతర విధులను కూడా నిర్వర్తించగలవు. ఉదాహరణకి స్పంజికలలో కొయినోసైట్ల విధి ఏంటి? ఫుడ్ కలెక్ట్ చేయడం, అదేవిధంగా జీర్ణక్రియ. కానీ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తా? ఆ రెండింటి పనులు నిలిపివేసి సంయోగ బీజాలను ఏర్పరచగలుగుతాయి. జంతువులలో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? పారాజోవా జీవులలో పరిపక్వ కణాలు పునర్విభేదనం చెంది వాటికి నిర్దేశించిన విధులే కాకుండా ఇతర విధులను కూడా చేస్తాయి అన్నాడు. అప్పుడు అందులో ఎగ్జాంపుల్ కొయినోసైట్ అనే కణాలు ఏం చేస్తాయి? ఆహార సేకరణ, జీర్ణక్రియ. కానీ ఈ రెండింటిని నిలిపివేసి సంయోగ బీజాలు కూడా ఏర్పరుస్తాయి అన్నమాట. మరొక విధిని చేస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా కణజాల దేహ నిర్మాణం మొట్టమొదటి ఈ జీవులో స్టార్ట్ అయిందంటే నిడేరియన్లో స్టార్ట్ అయింది. కణజాల అభివృద్ధి అనేది మనకి పరిణామంలో ఒక ముఖ్యమైన ప్రాధాన్యం కలిగిందని చెప్పవచ్చు. నెక్స్ట్ జంతువులలో కణాలు ఉత్పత్తి పరిణామ ప్రయోజనంగా చెప్పవచ్చు. అంటే జంతువుల్లో కణజాల ఉత్పత్తి పరిణామ ప్రయోజనంగా చెప్పవచ్చు. నిజ కణజాల రహిత జీవులను వేటినంటారు? స్పంజికలు. నిజ కణజాల రహిత జీవులలో కనిపించదట. ఇది ఈ కణజాల రహిత జీవులలో కనిపించదు. ఏది కనిపించదు? జీవుల్లో కణజాల ఉత్పత్తి పరిణామ ప్రయోజనం చెప్పవచ్చు. కానీ నిజ కణజాల రహిత జీవుల్లో పరిణామం ఉండదు మొదట. సంథింగ్ అయ్యి ఉండొచ్చు. చూద్దాం. కణజాలాలు ముఖ్యంగా 4 రకాలు. అవి ఉపకళ, సంయోజక, కండర, నాడి. ఉపకళ కణజాలం ఏం చేస్తుంది? శరీర అవయవాల ఉపరితలాన్ని, స్వేచ్ఛాతలాన్ని కప్పి వ్యాధి కారకాలకు భౌతిక అవరోధకంగా ఉండి రక్షిస్తాయి. ఈ కణజాలాలు గాయాలను నయం చేయడానికి తోడ్పడతాయి. 1. జ్ఞానాంగాలలో ఉండే కణజాలాలు జ్ఞాన ఉద్దీపనలను గ్రహిస్తాయి. కొన్ని శరీర భాగాల స్రావకాలలో విధులు నిర్వర్తించడానికి గ్రంథులుగా ఈ కణజాలాలు తోడ్పడతాయి. మనకి ఉపకళా కణజాలాలు గాయాలు మాన్పడానికి, జ్ఞాన ఉద్దీపనలకు గ్రంథులుగా ఈ మూడింటికి కూడా ఉపయోగపడతాయి. రక్షణగా కూడా ఉపయోగపడతాయి. శరీర అవయవాల కణజాలు అనేక అనుకూలనాలను ప్రదర్శిస్తాయి. సంయోజక కణజాలాలు ఇతర కణజాలాలకు ఊతమివ్వడానికి, బంధించడానికి సహాయపడతాయి. సంయోజక కణజాలాలు ఇతర కణజాలాలకు ఏం చేస్తాయి? ఊతమిస్తాయి ప్లస్ బంధిస్తాయి అన్నమాట. సంయోజక కణజాలాలు కణాలు కణబాహ్య మాత్రికలలో విస్తరించి ఉంటాయి. కణబాహ్య మాత్రికలో కొల్లాజెన్, ఎలాస్టిన్ జాలక తంతువులు ఉంటాయి. కణబాహ్య మాత్రికలో ఏమేమి ఉంటాయి? ఈ కోడ్ ఏంటంటే కొయిజా అని గుర్తుపెట్టుకోండి. కొయిజా అంటే ఏంటి? కొయిజా అంటే కొల్లాజెన్, ఎలాస్టిన్, అదేవిధంగా జాలక తంతువులు. ఫైబ్రోబ్లాస్ట్ కణాలు వివిధ రకాల తంతువులను ఏర్పరుస్తాయి. సంయోజక కణజాల మాత్రికలు వ్యాధికారాలను భక్షించే సూక్ష్మ భక్షక కణాలు ఉంటాయి. ఉపకళా కణజాలం మనకి గాయాలు మాన్పడానికి, జ్ఞాన ఉద్దీపనలకు, స్రావక విధిని, అదేవిధంగా గ్రంథి కణాలుగా ఉపయోగపడుతుంది. ఊతం ఇవ్వడానికి, బంధించడానికి ఉపయోగ సంయోజక కణజాలం. కొల్లాజెన్, ఎలాస్టిన్ జాలక తంతువులు, ఫైబ్రోబ్లాస్ట్ కణాలు ఉంటాయి.
తంతువులు ఉంటాయి. ఫైబ్రోబ్లాస్ట్ కణాలు వివిధ రకాల తంతువులను ఏర్పరుస్తాయి. అంటే ఉంటాయి. ఫైబ్రోబ్లాస్ట్ కణాలు వివిధ తంతువులను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ కండర కణజాలాలు శరీరంలో వివిధ రకాల కదలికలను నిర్దేశిస్తాయి. వీటిలో వీటిలో గల యాక్టిన్, మయోసిన్ ప్రోటీన్లు కండర సంకోచాన్ని కలిగిస్తాయి. కండరాలు 3 రకాలు. అవి అస్థి, హృదయ, నునుపు కండరాలు. అస్థి మరియు హృదయ కండరాలు రేఖితంగా చారలు కలిగి ఉంటాయి. నునుపు కండరాలు లేదా అంతరాంగ కండరాలు. నునుపు కండరాలకు మరొక పేరేంటి? అంతరాంగ కండరాలు లేదా అరేఖిత కండరాలను కూడా అంటారు. తర్వాత నాడీ కణాలు ప్రేరణను గుర్తించి వాటి నాడీ ప్రచోదనాల రూపంలో శరీరంలోని ఒక భాగం నుండి వేరొక భాగానికి చేరవేస్తాయి. ఇందులో నాడీ కణాలు లేదా న్యూరాన్స్ ఉంటాయి. నాడీ కణజాలంలోని వివిధ గ్లియల్ కణాలు పోషణకు, తంత్రికాక్షం విద్యుత్ నిరోధకంగా రక్షణకు తోడ్పడతాయి. అంటే మనకి పోషణకు ఉపయోగపడే గ్లియల్ కణాలు, రక్షణకు ఉపయోగపడేవి తంత్రికాక్షం విద్యుత్ నిరోధకంగా మరియు రక్షణకు తోడ్పడతాయి. నాడీ కణజాలం వివిధ శరీర అవయవాల సమన్వయాన్ని కలిగిస్తుంది. అంతరంగ కండరాలు అని వీటిని అంటారంటే మనకి నునుపు కండరాలు, దీన్ని అరకిత కండరాలను కూడా అంటారు. మనకి ఇక్కడ పరమాణువు, అణువు, స్థూల అణువు. పరమాణువు నుంచి అణువు వచ్చింది, అణువు నుంచి పెద్ద అణువు వచ్చింది, దాని నుంచి కణం వచ్చింది, కణం నుంచి కణజాలం. అంటే పరమాణువు, అణువు, స్థూల అణువు, కణాంగం, కణం, కణజాలం, అవయవం, అవయవ వ్యవస్థ, మానవుడు, జీవి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దీనిలో మనకి వ్యవస్థీకరణ అంతస్తులు, సౌష్ఠవం, శరీర కుహరం, జంతు కణజాలాలు వీళ్ళ గురించి చూద్దాం. వ్యవస్థీకరణ అంతస్తులు. జీవ ప్రపంచంలో నిర్మాణంలో, ఆకారంలో వ్యత్యాసం గల అకణ, బహుకణ జీవులు ఉన్నాయి. ఈ వ్యత్యాసాలన్నిటికీ వాటి మధ్య మౌలిక అంశాలలో పోలికలు ఉంటాయి. ఈ పోలికలు జీవులలో కణస్థరాల అమరిక, సౌష్ఠవం, శరీర కుహర స్వభావం, జీర్ణ, రక్త ప్రసరణ, ప్రత్యుత్పత్తి వ్యవస్థలు మొదలైన వాటిలో స్పష్టంగా కనిపిస్తాయి. అంటే జీవ ప్రపంచంలో నిర్మాణంలో, ఆకారంలో వ్యత్యాసాలు గల అకణ, బహుకణ జీవులు ఉన్నాయి. జీవ ప్రపంచంలోని నిర్మాణంలోని ఆకారంలో వ్యత్యాసాలు గల అకణ, బహుకణ జీవులు ఉన్నాయి. ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ వాటి మధ్య మౌలిక అంశాలలో పోలికలు ఉంటాయి. ఈ పోలికలు ఆ జీవుల కణస్థరాల అమరిక, సౌష్ఠవ, శరీరకు ఉంటాయి. ప్రోటోజోవా జీవులు అతి సాధారణ ప్రోటిస్టులు. వీటిలో మౌలిక జీవన విధులు అంటే గమనం, జీర్ణక్రియ, శ్వాసక్రియ, విసర్జన, ద్రవాభిసరణ, క్రమత, ప్రత్యుత్పత్తి ఒకే కణం నిర్వహిస్తుంది. ప్రోటోజోవా జీవులు అతి సాధారణ ప్రోటిస్టులు. మెటాజోవా జీవులలో అంతస్తుల వ్యవస్థీకరణ. జంతురాజ్యంలో అన్ని బహుకణ జీవులు ఉన్నప్పటికీ అవి ఒకే విధమైన కణ వ్యవస్థను ప్రదర్శించవు. బహుకణ జీవుల కణాలు స్వతంత్రంగా మనుగడ సాగించలేవు. అవి నిర్మాణాత్మకంగా ఒకే విధంగా ఉన్నప్పటికీ క్రియాత్మకంగా ఏర్పడి వేరువేరు విధులను నిర్వర్తిస్తాయి. ఈ విధంగా కలిగిన శ్రమ విభజన ఫలితంగా వివిధ విధులను నిర్వర్తించే కణాలు వివిక్త శక్తి చెంది సమూహాలుగా ఏర్పడతాయి. ఇవి క్రమేపీ ప్రత్యేకతను సంతరించుకుని కణజాలాలుగా మారతాయి. కణజాలాలన్నీ కలిసి అవయవాలుగా, అవయవాలన్నీ కలిసి అవయవ వ్యవస్థగా ఏర్పడతాయి. ఈ విధంగా మెటాజోవన్ల దేహ నిర్మాణం అభివృద్ధి చెంది సంక్లిష్టంగా మారింది. ఈ వ్యవస్థీకృత మార్పులు నాలుగు స్థాయిలుగా విభజించవచ్చు. కణం, కణజాలం, అవయవం, అవయవ స్థాయిలు. మనకి ఈ నాలుగు వ్యవస్థీకృత స్థాయిలు ఎన్ని అంటే మనకి 4 అనమాట. వ్యవస్థీకృత అంటే కణాలు నిర్మాణాత్మకంగా ఒకే విధంగా ఉంటాయి, కానీ క్రియ వేరే విధంగా ఉంటుంది. దీన్ని శ్రమ విభజన అంటారు. ఇది ఒకటి బిట్ ఇక్కడ. అదేవిధంగా అతి సాధారణ ప్రోటిస్టులు అంటే ఏంటి? ప్రోటోజోవా జీవులు నిర్మాణం. నెక్స్ట్ దీంట్లో ఈ 2 బిట్లు చూసుకోండి, ఇవే ఉన్నాయి. నెక్స్ట్ కణస్థాయి వ్యవస్థీకరణ. అంటే ఇప్పుడు 4 స్థాయిలు ఉన్నాయి కదా, కణస్థాయి, కణజాల స్థాయి, అదేవిధంగా అవయవ స్థాయి, ఇంకా నెక్స్ట్ ఈ అవయవ వ్యవస్థ స్థాయి 4. అవయవ వ్యవస్థ స్థాయి. ఫస్ట్ కణజాల స్థాయి చూద్దాం. కణస్థాయి ఇది మెటాజోవన్లలో అతి నిమ్న స్థాయి వ్యవస్థీకరణ. దీన్ని స్పంజికలు ప్రదర్శిస్తాయి. ఇది మెటాజోవన్లలో అతి నిమ్న స్థాయి వ్యవస్థీకరణ. దీన్ని స్పంజికలు ప్రదర్శిస్తాయి. వీటిలోని వివిధ రకాల కణాలు క్రియాత్మకంగా విభక్త చెంది ఉంటాయి, ఎందుకంటే వీటిలో నాడీ కణాలు, జ్ఞాన కణాలు ఉండవు. కణస్థాయి వ్యవస్థీకరణ అంటే స్పంజికలు ప్రదర్శిస్తాయి. స్పంజికలలో మనకి కణాలు క్రియాత్మకంగా విభక్త చెంది ఉంటాయి. కణాలు క్రియాత్మకంగా
కణాలు క్రియాత్మకంగా విభక్తి చెంది ఉంటాయి. కణాలు క్రియాత్మకంగా విభక్తి చెంది ఉంటాయి. కణాలు క్రియాత్మకంగా విభక్తి చెంది ఉంటాయి. ఎందుకంటే వీటిలో నాడీ కణాలు, జ్ఞాన కణాలు అనేవి ఉండవు. కణాలు క్రియాత్మకంగా విభక్తి చెంది ఉంటాయి కానీ నాడీ కణాలు, జ్ఞాన కణాలు ఉండవు. కణాలు వదులైన కణ సమూహాలుగా అమరి ఉంటాయి. కణాలు వదులైన కణ సమూహాలుగా అమరి ఉంటాయి. కణజాలాన్ని ఏర్పరచవు. కణాలు శ్రమ విభజన ప్రదర్శిస్తాయి. శరీరం కుడ్య వెలుపలి స్థలంలో పెనాకోసైట్లు, పోరోసైట్లు. ఇవి నీటిని వెలుపల నుంచి స్పంజికా కుహరంలోకి పంపుతాయి. పెనాకోసైట్లు నీటిని లోపల పంపిస్తాయి. లోపల స్థలంలోని స్పంజికా కుహరాన్ని ఆవరించి కోయినోసైట్లు లోపల స్థలంలో కోయినోసైట్లు. ఇవి ఈ రెండు పొరల మధ్య కణరహిత ఈ పెనాకోసైట్లు, కోయినోసైట్లు మధ్య కణం లేని కణరహిత మీసోగ్లియా లేదా మీసోహైల్ ఉంటుంది. ఉంటుంది. వీటి ముందు పెనాకోసైట్లు, కోయినోసైట్లు ఉంది కదా. పెనాకోసైట్లు, పోరోసైట్లు. పెనాకోసైట్లు, పోరోసైట్లు. వెలుపలి స్థలంలో పెనాకోసైట్లు, పోరోసైట్లు. లోపలి స్థలంలో కోయినోసైట్లు ఉంటాయి. ఈ పెనాకోసైట్లు వెలుపల నుంచి స్పంజికా కుహరంలో నీటిని పంపిస్తాయి. స్పంజికా కుహరాన్ని ఆవరించినంటే అలాగే ఈ పెనాకోసైట్లు, కోయినోసైట్ల మధ్యలో ఉండేది ఏంటంటే మీసోగ్లియా లేదా మీసోహైల్. చూడండి ఏంటి స్పంజిక కొంత భాగం కత్తిరించినది కణస్థాయి వ్యవస్థీకరణ చూపే పటం. ఇది ఆస్క్యులం అంటే నోరు. ఇవేమో లోపల వైపు ఉండే కోయినోసైట్స్. ఇదేమో పుల్యాముఖం. బయట వైపు ఉండేది పోరోసైటు లేదా పెనాకోసైట్లు. మీసోహైల్ అంటే అక్కడ ఉంటుంది అంటే మీసోహైల్ చెప్పుకున్నాం కదా. పెనాకోసైట్లు, కోయినోసైట్లు ఈ రెండు పొరల మధ్య అంటే పెనాకోసైట్లు బయట ఉంటాయి. కోయినోసైట్లు లోపల ఉంటాయి. రెండింటికి మధ్యలో ఉండేది మీసోహైల్. స్పంజికా కుహరం పెనాకోసైట్ ఇక్కడ ఇచ్చాడు. మళ్ళీ పోరోసైట్ అంటే రంధ్రం. ఇది ఒక రంధ్రంలో కనబడుతుంది కదా. ఇది మనకి స్పంజిక ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఏంటిది హైడ్రా నిలువు కోత కణజాల స్థాయి వ్యవస్థీకరణ చూపే పటం. ఇక్కడ బొమ్మ చూడండి. ఇదేమో పెనాకోసైట్, ఇదేమో కోయినోసైట్. రెండింటికి మధ్యలో మీసోహైల్ ఉంది. కణజాల స్థాయి వ్యవస్థీకరణ మెటాజోవన్లలో అతి తక్కువ స్థాయి వ్యవస్థ. ఇదేమో మెటాజోవా జీవులలోని అతి నిమ్న స్థాయి వ్యవస్థీకరణ. ఇది కణ స్థాయి వ్యవస్థీకరణ అనేది మెటాజోవన్లలో అతి నిమ్న స్థాయి వ్యవస్థీకరణ. ఇదైతే కణజాల స్థాయి అనేది మెటాజోవన్లలో అతి తక్కువ స్థాయి వ్యవస్థ అంట. నిడేరియా వర్గానికి చెందిన జంతువులలో కణజాల స్థాయిని అంటే ఏ జీవులు కణజాల స్థాయిని మొట్టమొదటిగా పరిస్థితి అంటే నిడేరియా వర్గం. ఈ జీవులలో ఒకే రకమైన విధి నిర్వర్తించే కణాలు ఒకే కణజాలంగా ఏర్పడుతుంది. ఒకే రకమైన విధి నిర్వర్తించే కణాలన్నీ కలిసి ఒక కణజాలంగా ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన కణజాలం మధ్య నాడీ కణాలు, జ్ఞాన కణాలు సమన్వయం చేకూరుతాయి. ఇక్కడ నాడీ కణాలు, జ్ఞాన కణాలు ఉంటాయన్నమాట. జంతువుల శరీర నిర్మాణంలో కణజాలాలు ఏర్పడటం మొదట ముఖ్యమైన పరిణామ దశ. అంటే పరిణామ దశ ఏది ఈ కింది వాటిలో ఏది పరిణామ దశగా చెప్పవచ్చు? కణజాలాలు ఏర్పడటమా లేకపోతే అవయవస్థాయి అంటే కణజాలాలు ఏర్పడటం అనేది ముఖ్యమైన పరిణామ దశ. జంతువుల శరీర నిర్మాణంలో కణజాలాలు ఏర్పడడం మొదట ముఖ్యమైన పరిణామ దశ. ద్విపార్శ్వ సౌష్ఠవాభివృద్ధి నెక్స్ట్ ద్విపార్శ్వ సౌష్ఠవాభివృద్ధి రెండవ ముఖ్య మార్పుగాను, శరీర కుహర అభివృద్ధి మూడవ ముఖ్య మార్పుగాను పరిగణిస్తాయి. ఫస్ట్ ఏంటి కణజాలాలు ఏర్పడడం, తర్వాత ద్విపార్శ్వ సౌష్ఠవం ఈ పక్కి విడిపోదు కదా రెండవ మార్పుగాను, మూడవది శరీర కుహర అభివృద్ధి మూడవ మార్పు, థర్డ్కి ట్రాన్సిషన్ గాను పరిగణిస్తారు. ఇది బాగా ఇంపార్టెంట్. మూడు కూడా చాలా ఇంపార్టెంట్. మొదటి పరిణామ దశ, రెండవ పరిణామ దశ, మూడవ పరిణామ దశ. తర్వాత అవయవ స్థాయి వ్యవస్థీకరణ. వివిధ రకాల కణజాలాలు సంఘటితమై ఒక ప్రత్యేక విధిని నిర్వర్తించడానికి ఏర్పడే నిర్మాణాన్ని అవయవం అంటారు. అవయవ స్థాయి వ్యవస్థీకరణ. వివిధ రకాల కణజాలాలు సంఘటితమై ఒక ప్రత్యేక విధి నిర్వర్తించడానికి ఏర్పడే నిర్మాణమే అవయవం అంటారు. కణజాల స్థాయి కంటే అవయవ స్థాయి ఉన్నత పరిణామ దశను సూచిస్తుంది. అవయవ స్థాయి వ్యవస్థ మొట్టమొదటిగా ప్లాటిహెల్మింథస్ వర్గంలో ఏర్పడింది. అవయవ స్థాయి వ్యవస్థ మొట్టమొదటి జీవులు ఏర్పడిందంటే ప్లాటిహెల్మింథస్. కణజాలం అయితే నిడేరియన్లు, కణం అయితే ప్రోటోజోవా స్పంజికల్లోని. మనకి ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ అవయవ వ్యవస్థ స్థాయి. ఇది ఓన్లీ అవయవ స్థాయి అంతే.
ఇది అవయవ వ్యవస్థ స్థాయి. జంతుదేహ నిర్మాణంలో అత్యున్నత వ్యవస్థీకరణం ఏదంటే మనకి ఇదే. ఇది బల్లపరుపు పురుగులు. బల్లపరుపు పురుగులు అంటే ఫ్లాటీ హెల్మింథిస్, నెమటోడా, అనిలిడ్లలో ఆర్థోపోడా, మొలస్కా, కిరణకారకుడు త్రిస్తరిత జీవులలో కనిపిస్తుంది. త్రిస్తరిత జీవులలో కనిపిస్తుంది. మధ్యస్థోచం ఏర్పడడం వలన త్రిస్తరిత జీవుల్లో కణజాలాలు సంఘటితమై అవయవ వ్యవస్థలుగా ఏర్పడాయి. జ్ఞాన నాడీ కణాలు వీటి చర్యలు సమన్వయం చేస్తాయి. త్రిస్తరిత జీవుల పరిణామంలో ఈ స్థాయి క్లిష్టత పెరుగుతూ వచ్చింది. ఉదాహరణకి కొన్ని ఫ్లాటీ హెల్మింత్ జీవుల జీర్ణనాళంలో ఒకే రంధ్రం ఉంటుంది. ఈ విధమైన అసంపూర్ణమైన ఆహారనాళం ఏర్పడడం వల్ల క్రమంగా నోరు పావుగా మారింది. కొన్ని ఫ్లాటీ హెల్మింత్ జీవుల జీర్ణనాళంలో ఒకే రంధ్రం ఉంటుంది. ఈ విధమైన అసంపూర్ణ ఆహారనాళం ఏర్పడటం వల్ల క్రమంగా నోరు పావుగా మారింది. ఈ రకం ఆహారనాళం నిమటోడా నుంచి కార్డియేటా వరకు నాళం నిమటోడా నుంచి కార్డియేటా వరకు గల జంతువుల్లో కనిపిస్తుంది. ఇదే విధంగా ప్రసరణ వ్యవస్థ కూడా వివృత రకం నుంచి ఆవృత రకంగా మారింది. ప్రసరణ వ్యవస్థ వివృత రకం నుంచి ఆవృత రకంగా మారింది. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మళ్ళీ ఓవరాల్గా చివరి నుంచి ఒకసారి తర్వాత లాస్ట్లో వద్దాం. ఇక్కడ మనకి అవయవ వ్యవస్థీకరణ స్థాయి అంటే మనకి బల్లపరుపు పురుగులు. అవయవ స్థాయి అంటే ఫ్లాటీ హెల్మింథిస్. అవయవ వ్యవస్థ స్థాయి అంటే బల్లపరుపు పురుగు, నెమటోడా, అనిలిడా మొత్తం అన్నీ వచ్చేస్తాయి. త్రిస్తరిత జీవుల్లో ఉంటుంది. ఆహార నాళం నెమటోడా. నాళం నెమటోడా. నాళం నెమటోడా డేటా వరకు గల జంతువులలో ఆహారనాళం నెమటోడా నుంచి కార్డియేటా వరకు జంతువులలో కనిపిస్తుంది. ఇదే విధంగా ప్రసరణ వ్యవస్థ వివృత నుంచి ఆవృత వైపు డెవలప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ స్వేచ్ఛాయుత అంటే వివృతం అని చెప్పుకున్నాం కదా. ఇందులో హృదయం నుంచి వెలువడిన రక్తం స్వేచ్ఛగా ఖాళీ ప్రదేశాలలో ఓపెన్ స్పేసెస్లో ప్రవహిస్తూ కణజాలాలకు నేరుగా అందించబడుతుంది. ఎగ్జాంపుల్ ఆర్థ్రోపడా అంటే బొద్దింక, మొలస్కా, నత్తలు, ఎకైనోడెర్మేటా, యూకార్డియేటా. ఆర్థ్రోపడా, మొలస్కా, ఎకైనోడెర్మేటా, యూరోకార్డియేటాలో మనకి వివృత రకం. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఆర్థ్రోపడా, మొలస్కా, నత్తలు, అదేవిధంగా బొద్దింకలు, అదేవిధంగా ఎకైనోకార్డియేటా, యూరోకార్డియేటా. సమృత అంటే ఇందులో రక్తనాళాలు అంటే ధమనులు, సిరలు, కేశనాళాలు ప్రవహిస్తుంది. ఎగ్జాంపుల్ అనిలిడా, సెఫాలోపడా, సెఫాలోకార్డియేటా, సకశీరుకాలు. సెఫాలోపడా ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అనిలిడాలో మనకి చూడండి, అనిలిడాలో బంధిత క్లోజ్డ్ టైప్ అనమాట రక్తం. జంతువుల పరిణామ చరిత్రలో శరీర పరిమాణంలో వృద్ధి కనిపించింది కారణం వివరించని ఇచ్చాడనమాట. పిండ దశలో ఏర్పడే ప్రాథమిక జనన స్తరాలు ఆధారంగా బహుకణ జీవులలో 2 రకాల వ్యవస్థీకరణలు కనిపిస్తాయి. పిండ దశలో ఏర్పడే ప్రాథమిక జనన స్తరాల ఆధారంగా ప్రైమరీ జర్మ్ లేయర్స్ ఆధారంగా బహుకణ జీవులలో 2 రకాల వ్యవస్థీకరణలు కనిపిస్తాయి. ప్రాథమిక స్తరాలు ఏర్పడతాయి కదా, చూద్దాం. ద్విస్తరిత వ్యవస్థీకరణం, డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్. పిండ దశలో బాహ్యస్త్వచం, అంతఃస్త్వచం అనే 2 ప్రాథమిక జనన స్తరాలు ఏర్పడే జీవులను ద్విస్తరిత జీవులు అంటారు. ఈ 2 పొరల మధ్య కణరహితమైన మీసోగ్లియా అనే జిగుట వంటి పదార్థం ఉంటుంది. ఎగ్జాంపుల్ నిడేరియా జీవులు. ఈ రెండు స్తరాల కణాలు ప్రౌఢ జీవులలో వివిధ రకాల కణజాలాలకు విభజన చెందుతాయి. ఈ 2 స్తరాల కణాలు ప్రౌఢ జీవులు వివిధ కణాలకు విభజన చెందుతాయి. ద్విస్తరిత వ్యవస్థ అంతస్తులు: బాహ్యస్త్వచం, మధ్యశ్లేష్మస్తరం మీసోగ్లియా. దీంట్లో కణాలు ఏముండవు, కణరహితమైన. తర్వాత అంతఃశ్లేష్మస్తరం మనకి ఇందులో కనబడుతుందంటే నిడేరియాలో కనబడుతుంది. అంతఃశ్లేష్మస్తరం, అంతఃచర్మం, మధ్యశ్లేష్మస్తరం మీసోగ్లియా అంటారు. తర్వాత త్రిస్తరిత వ్యవస్థీకరణ, ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్. జంతువుల పిండాభివృద్ధిలో బహిస్త్వచం, మధ్యస్త్వచం,
అదే అంతస్తోచం, మధ్యస్థోచం అనే 3 ప్రాథమిక జనస్థానాలు దీన్ని ద్విస్తరిత జీవులు పేర్కొంటారు. ప్లాటీ హెల్మింథిస్ నుంచి కార్డేటా వరకు అన్నీ కూడా ప్లాటీ హెల్మింథిస్ ఫ్లాట్ అయిపోతారనమాట. ఫ్లాట్ అయిపోతారు. 3 అనగానే అందరూ ఫ్లాట్ అయిపోతారు. 3 అనగానే ఫ్లాట్ అయిపోతారు. త్రిస్తర జంతువుల్లో అధిక భాగం అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణ కలిగి ఉంటాయి. ఇందా చెప్పుకున్నాం కదా. ఈ జీవులలోని అవయవ వ్యవస్థలు 3 ప్రాథమిక జనన స్థానాల నుంచి ఏర్పడతాయి. అవయవ వ్యవస్థలు 3 ప్రాథమిక జనన నుంచి ఏర్పడతాయి. కణజాలాలు సంఘటితమై విసర్జక నాడి, జీర్ణ, ప్రసరణ ఇతర వ్యవస్థలు ఏర్పడతాయి. త్రిస్తరిత జంతువులు సాధారణంగా ద్విపార్శ్వసౌష్ఠవ జంతువులు. గుర్తించుకోండి అది ఇచ్చాడు. వ్యవస్థీకరణ స్థాయి బైలిటేరియా కూడా ట్రిప్లో బ్లాస్టిక్గా పడుతుంది. వ్యవస్థీకరణ బైలిటేరియా కూడా ట్రిప్లో బ్లాస్టిక్గా పిలువబడుతుంది. బైలిటేరియా కూడా